పరిశీలించి మిగిలిన ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారని మొత్తం మీరు ఎంతమంది చనిపోయారు అందులో? అంటే అర్హులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు 600 మంది. అట్లా వచ్చి వాళ్ళకి ఇచ్చినా అట్లా చూసినా మీకు 5-6 వేలు ఉద్యోగాలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో జీపీఓలో వచ్చే అవకాశం ఉంటది. 5-6 వేలు మాత్రమే వస్తాయి. అంటే మొత్తానికి ఇవ్వాలా? మొత్తం ఇవ్వాలా? మరి మీరేమన్నారన్నా? అరే మేము భర్తీ చేస్తారన్నా? ఒక్క నిమిషం, మాకు 2 లక్షలు సంవత్సరానికి 2 లక్షలు ఏ విధంగా భర్తీ చేస్తారు? మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అది ఏ విధంగా భర్తీ చేస్తారు? మీరు దీంట్లో 5,000 ఇస్తాం 6,000 ఇస్తామంటున్నారు కదా. సంవత్సరానికి 2 లక్షలు ఏ విధంగా భర్తీ చేస్తామని మీరు అధికారంలో వచ్చారు. ప్రభుత్వం చేయదు. ఈ డిబేట్ కోసం కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. మీ ప్రభుత్వం చదువుకునే వాళ్ళ ముగ్గురు పిలిస్తే కంక్లూడ్ చేయాలి. ఓపిక చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. శ్రీనివాస్ గారు 60,000 ఉద్యోగాలు అయిపోయినాయి. సిఆర్బిస్ వాళ్ళు ఇప్పుడున్న ఖాళీలు ప్రభుత్వం కూడా అంచనాలు వేసింది 1,40,000. అది చెప్పని అందుకే ఉద్యోగం రావటం నీకు ఆవేశపడటం వల్ల చెప్పాలా? రాజకీయాలు చేయి. ఇప్పుడు 60,000 మంది ఇచ్చిపోయినప్పుడు మరి మిగతా 1,40,000 సమాధానం విందా? ఏం మాట్లాడుతున్నాడు? 1,40,000 ఉన్నాయి అంటున్నాం. ఇంకా గందరగోళం ఉంది పరిస్థితి. ఈ గందరగోళాన్ని భవిష్యత్ తరాలలో గందరగోళం లేకుండా చేయాలంటే ఒక 60 రోజులు ఓపిక పట్టు. ప్రభుత్వం ఐఏఎస్ కమిటీ వేసింది. ఓపిక పట్టు, చదువుకో. 2 నెలల సమయం వస్తే నువ్వు 2,000 ప్రశ్నలకు సమాధానాలు దొరుకు చదువుకోవడానికి లైబ్రరీలో కూర్చో. నువ్వు ఇక్కడ కూర్చొని ముచ్చట సమయం దొరికితే నోటిఫికేషన్ ఇవ్వనంటున్నామా? కారణాలతో ధన్యవాదాలు. నాకు టైం అయిపోయింది. సంబంధం ఉన్నారా?
పెట్టి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. అసలు నువ్వు ఉద్యోగాలు ఇస్తే అధికారమే లేదు, నువ్వు మాట్లాడే అధికారమే లేదు మీ ప్రభుత్వాలకి. చాలాసేపు మాట్లాడింది కాదు, మీరు గంటలు మాట్లాడితే ఎట్లా? 2.5 గంటల 3 గంటలు 4 డిబేట్లు చేసి గంట టైం ఇచ్చిన కాదు. కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకి అటు ఆల్రెడీ ఉద్యోగాలలో కొనసాగుతున్నటువంటి విఆర్ఓల మధ్యన ఒక రకమైనటువంటి అస్పష్టతకు వాళ్ళ మధ్యన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఇంతసేపు మానవతరాయ్ మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటంటే ఇది అసలు నోటిఫికేషనే కాదు. ఇక ఈ డిబేట్ కంక్లూజన్ మనకి ఏమొచ్చిందంటే ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే చాలా గొప్పగా మేము 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నా అని చెప్పిన సందర్భంలో నిరుద్యోగులు ఆశతోని 10,000 ఉద్యోగాలకు మాకు ఆ 30లో 10,000 కూడా నోటిఫికేషన్ వస్తుంది అని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ 10,000 ఉద్యోగాలు తాత్కాలికంగా అది ఓన్లీ కన్వర్షన్ అని చెప్తున్నారు. ఇప్పుడు అది విఆర్ఓలకు మాజీ విఆర్ఓలకు మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఇది నిరుద్యోగులు దాన్ని 30లో 10,000 తగ్గించేసి 20,000 అని గమనించాలి. మీరు అట్లా ఊహించుకుంటున్నారు, నేను చెప్పలేండి. 32,000 చెప్పింది కంక్లూజన్ అదే. 32,000 ఉద్యోగం ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? ఒక్క నిమిషం గారు ప్రతిదీ మీరే కరెక్ట్ కాదు. తర్వాత ఇతర ఉద్యోగాలు ఉన్నాయి, మెడికల్ ఉన్నాయి, తర్వాత అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కాదు అక్కడ పేపర్ లో వచ్చింది అట్లా పెద్దగా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కెమెరా ఇటుంది ఇటు చూపించాల. మార్చి 21న వచ్చింది. రాష్ట్రంలో మళ్ళీ కొలువుల పండుగ. 30,228 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. 15 నెలల్లో 58,868 నియామకాలతో ఇప్పటికే రికార్డు సాధించాము. అదనంగా 30,228 నియామకాలకు ప్రభుత్వం కసరత్తు. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, 3 ద్వారా 2,711 పోస్టుల భర్తీ, 14,236 అంగన్వాడీ పోస్టులకు ఇటీవలే ఆమోదం. ఇక గ్రామ స్థాయిలో మరో 10,954 గ్రామ పరిపాలన అధికారుల పోస్టులను భర్తీ చేయబోతున్నాం నిరుద్యోగులకు అని చెప్పి ఇది 30,000 30,228 పోస్టులు. ఇది పోస్టుల భర్తీ అంటే 30,228 మీరు 10,954 పోస్టులు ఎందుకు కొలువుల రాష్ట్రంలో మళ్ళీ కొలువుల పండుగ అంటే ఉద్యోగ కొలువుల పండుగ, ఉద్యోగ కొలువుల పండుగ అయ్యా. రాష్ట్రంలో కొలువుల పండుగ అంటే ఉద్యోగ కొలువుల పండుగ. ఎవరైనా అంటే నిరుద్యోగ కొలువుల పండుగ అంటారు. ఎవరు ఎంత మాట్లాడుతున్నారో నిరుద్యోగులు ఒకసారి కామెంట్ చూడండి. ఎవరు ఎంత సమర్థించారు? ఒకసారి నోటిఫికేషన్ అంటారు, ఒకసారి కన్వెన్షన్ అంటారు, ఒకసారి నోటిఫికేషన్ అంటారు, ఒకసారి కన్వెన్షన్ అంటారు. అయ్యా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా రిలీజ్ చేసినటువంటి ఇది చెప్పాలంటే మీరే కరెక్ట్ అంటారు, మీరే చెప్పంటారు. యూట్యూబ్ ఛానల్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళే. మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కోచింగ్ సెంటర్ నడిపే వాళ్ళే. చెప్పేది ప్రభుత్వం తరఫున క్లియర్ గా సమాధానం చెప్పాలి, నిరుద్యోగులకు నమ్మకం కల్పించాలి. ఎవరు వచ్చినా వాళ్ళ మీద దాడి చేసి ఆ 10,000 ఉద్యోగాలు గ్రామ పాలన అధికారులప్పుడు అది పెట్టినప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం వచ్చింది, కానీ అది ఎవరితో భర్తీ చేయాలో క్లారిటీ లేదు. కాకపోతే ఆయన అప్పుడు ఏదో మీటింగ్ సందర్భంలో ఏదో ప్రకటనలో దాన్ని పెట్టుకున్నారు. అది సోషల్ మీడియాకి సంబంధించి ప్రచారానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎవ్వరు కూడా ఎక్కడ 10,000 ఉద్యోగాలు నిరుద్యోగులతో భర్తీ చెప్పలేదు. పార్టీ పరంగా ఆ ఉద్యోగాలు జీవో పెడతానప్పుడు జీవో పూర్తి వివరాలు ఎవరు తెలియదు. ఆ ఉద్యోగాలు సోషల్ మీడియా వాళ్ళు అది నిరుద్యోగులతో అనుకున్నారు. కానీ ఆ జీవో 121 తర్వాత వివరణ మొత్తం బయటకు వచ్చిన తర్వాత అది మొదట అవకాశం వీరికి ఇచ్చిన తర్వాత తదుపరి అవకాశం మళ్ళొకసారి ఇచ్చిన తర్వాత మళ్ళొకసారి ఇస్తామని ఉందా?
నేను చెప్పేది నువ్వు విత్తనవాదం చేయకు. మళ్ళొకసారి ఉందా బ్రదర్? ప్రభుత్వాలకు జీవో 120 మళ్ళొకసారి ఉందా? ప్రభుత్వాలకు మళ్ళొకసారి ఎగ్జామ్. అది కోర్టు వరకు వెళ్తుంది మేడం. అంత మించి ఏం లేదు. బ్రదర్, మీరు 3550 మంది సెలెక్ట్ అయ్యి ఉన్నారా? మీరు అందులో ఉన్నారా? మీరు అందులో ఉన్నారా? మీరు అందులో ఉన్నారా? 3550 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు ఉన్నారా? అదే కోచింగ్ సెంటర్ వ్యవహారం మీరు ఏ నోటిఫికేషన్ మన్ను లేదు. ఉందంటే ఉద్యోగులు వర్సెస్ నిరుద్యోగులు. ఉద్యోగులు వర్సెస్ నిరుద్యోగులు. ఉద్యోగులు వర్సెస్ నిరుద్యోగులు. అలా కన్క్లూజన్ చేయి. కన్క్లూజన్ చేయి. అందరూ కూడా చూస్తున్నది. కన్క్లూజన్ చేయి. కన్క్లూజన్ చేయి. రైట్. వాస్తవం అనేది నిరుద్యోగులు తెలుసుకుంటే జీపీఓల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నిరుద్యోగులు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం ఎంతవరకు వింటుంది, దీని మీద ఫైనల్ గా ఎలాంటి పరిష్కారం వస్తుందని చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి టీవీ. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా డిబేట్ పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.